ఆమెతో మాట్లాడుతున్నారు. అలాగే వైద్యులు కూడా ముందుగా వైద్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వీళ్ళకి ఎలాంటి వైద్యం అందుతుంది, వాళ్ళకున్న కండిషన్ ఏంటి అని అన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక కష్టాన్ని ఎదుర్కోలేదు. ఏ ఒక్క కార్మికుడి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి మొత్తంగా మారిపోయింది. అలాగే కార్మికుల చట్టాలు కూడా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లను వారి భద్రతకు అలాగే వారు చేస్తున్న ఉద్యమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ నాడుకుంటామని చెప్పి పూర్తిగా చేతులెత్తించింది. కనీసం వారి భద్రతను కూడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే 2 రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగి 8 మంది అక్కడ స్పాట్ లోనే మరణించారు. ఈ రోజు మరొకరు బయటలోనే కార్మికులు మరణించారు. ఈ ప్రమాదానికి కారణం కూటమి ప్రభుత్వం యాజమాన్యం వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటున్నారు. వారిని పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాచలంలో ప్రమాదం జరిగి గోడకూడి 6 మరణించిన సందర్భంలో కూడా ఇదే తరహా వచ్చి బాధితుడికి ఒక ధైర్యాన్ని నింపారు. ఈ రోజు కూడా ప్రతిపక్ష నేతగా వచ్చి ఇక్కడ ఈ రోజు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను అడిగించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎల్జీ పాడి మధ్య ప్రమాదం జరిగినప్పుడు ఈ ₹1,00,000 పరిహారం ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఆ తరహాలను ఇవ్వాలని చెప్పి కార్మిక కుటుంబ సభ్యులు కానీ లేదంటే కార్మిక సంఘాల నేతలు కానీ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కానీ డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 పరిహారం ఇచ్చినప్పుడు దాని తరహాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన సీఎం గా ఉన్నారు, చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఎప్పటికీ ఉన్న తేడా ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తరహాలోనే పరిహారం ఇవ్వాలి అని అడుగుతున్నప్పటికీ కూడా కేవలం ₹25 లక్షల పరిహారం మాత్రం చేయడం తెలుస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి కార్మికులు అలాగే కార్మిక సంఘాల నేతలు అంటే వారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శ పెట్టిన సమయంలోనే లోకేష్ గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గానీ చనిపోయిన మీద సానుభూతి చూపించాల్సి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు ఒక ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుండా తిరిగి వారి మీద ఎదురుదాడి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వారి కష్టాలను అడిగి తెలుసుకుంటే కూటమి నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు అన్ని వర్గాల నుండి కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో కూటమి ప్రభుత్వం దిగిందని, ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పి ఎన్నికల తర్వాత పూర్తిగా స్టీల్ ప్లాంట్ ను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ముక్కలుగా ఎడగొట్టి కాంట్రాక్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూటమి మీదే ఉందని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా, ఎన్ని వినపత్రాలు ఇస్తున్నా ఏది కూటమి ప్రభుత్వ పెద్దలకి చెవులకి ఎక్కడం లేదు. కనీసం తమను కార్మికులు లేదని చెప్తున్నారు. తమ మీద విపరీతమైన ఒత్తిడి పెంచేస్తున్నారు. ఉన్న సిబ్బందిని తొలగించేస్తున్నారు. 10 మంది చేయాల్సిన పని 2 కార్మికులు చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో 10,000 మంది వరకు కాంట్రాక్టు అలాగే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారని, వారి స్థానంలో